రాజ్భవన్లో గవర్నర్తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ ముగిసింది. కేబినెట్ విస్తరణ ఊహాగానాల నేపథ్యంలో భేటీకి ప్రాధాన్యత నెలకొంది. ఏప్రిల్ 3న కేబినెట్ విస్తరించే అవకాశం ఉందని సమాచారం. రాజ్భవన్లో గవర్నర్ను కలిసిన మంత్రి కొండా సురేఖ వెళ్లిపోయారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. రాకేష్, కేబినెట్ విస్తరణకు సంబంధించి ఊహాగానాలు ఆల్రెడీ వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి ఆల్రెడీ మంతనాలు కూడా జరుగుతున్నాయి. కొంతమంది ఆశావాహులు కూడా ఢిల్లీ వెళ్ళొచ్చారు అన్నట్టుగా కూడా సమాచారం అందుతోంది. మీ దగ్గర ఏం సమాచారం ఉంది? అప్డేట్స్ ఏంటి? ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి రాజ్భవన్ వెళ్ళి గవర్నర్తో భేటీ అయ్యారు. దాదాపుగా గంటన్నర పాటు ఈ భేటీ జరిగింది. సీఎంతో పాటు మంత్రి కొండా సురేఖ, ప్రభుత్వ సలహాదారు సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, అలాగే ఎంపీ అనిల్ యాదవ్ కూడా ఈ భేటీకి వెళ్ళారు. అయితే కొద్దిసేపటి మాత్రమే ఈ నేతలందరూ కూడా గవర్నర్తో భేటీ అయ్యారు. ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్ ప్రత్యేకించి దాదాపుగా గంటంబావు పాటు ప్రత్యేకంగా భేటీ అయినట్టు సమాచారం. ఈ ఇద్దరి మధ్య ఏం జరిగింది, ఎలాంటి చర్చ జరిగాయి, ఏ అంశాలు చర్చకు వచ్చాయి అనేది మాత్రం కొంత సస్పెన్స్గానే ఉందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కేబినెట్ విస్తరణ ఊహాగానాలు ఉన్న నేపథ్యంలో దానికి సంబంధించి చర్చ జరిగినట్టుగా పార్టీలో ఇటు సంబంధించి ప్రభుత్వంలో ఒక చర్చ అయితే జరుగుతుంది. ఏప్రిల్ 3న కేబినెట్ విస్తరణ ఉండబోతుందనే సంకేతాలు వినిపిస్తున్న నేపథ్యంలో దానికి సంబంధించి ముందస్తు సమాచారాన్ని గవర్నర్కి ఇవ్వడానికే సీఎం రేవంత్ రెడ్డి రాజ్భవన్కి వెళ్ళి కలిశారన్నట్టుగా ఒక చర్చ అయితే బలంగా వినిపిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఎట్ ది సేమ్ టైమ్ ఎస్సీ వర్గీకరణ బిల్లుతో పాటు బీసీ రిజర్వేషన్ల బిల్లు పెంపుకు సంబంధించిన 2 బిల్లుల్ని సభలో ఆమోదించిన నేపథ్యంలో వీటికి సంబంధించి గవర్నర్ దగ్గర ఉంది. అయితే బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లును కేంద్రానికి పంపించాల్సి ఉంటుంది. దానికోసం సానుకూలంగా కేంద్రం స్పందించే విధంగా గవర్నర్ చొరవ తీసుకోవాలనే అభిప్రాయాన్ని సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్కు తెలియజేసినట్టుగా తెలుస్తోంది. ఈ బిల్లుకు సంబంధించి కేంద్రం నుంచి సానుకూల స్పందన వచ్చే విధంగా కొంత కోఆపరేట్ చేయాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్కు విజ్ఞప్తి చేసినట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పటికే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో దానికి సంబంధించి చేపట్టబోయే ఉద్యోగ నియామకాలు కానీ స్థానిక రిజర్వేషన్ల విషయంలో తీసుకోబోతున్న చర్యలకు సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్కు తెలియజేసినట్టుగా తెలుస్తోంది. దీంతోపాటు గత సంవత్సర కాలంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు చేపడుతున్న కార్యక్రమాలు, భవిష్యత్తులో తీసుకోబోతున్న నిర్ణయాలతో పాటు సన్నబియ్యానికి సంబంధించి సాయంత్రం హుజూర్నగర్లో రేషన్ కార్డులకు సంబంధించి పంపిణీ చేసే సన్న బియ్యానికి సంబంధించిన కార్యక్రమం ఉంది. ఆ కార్యక్రమాన్ని కూడా సంబంధించిన వివరాలు కూడా గవర్నర్కు తెలియజేసినట్టుగా తెలుస్తోంది. పలు రాజకీయ అంశాలు కూడా చర్చకు వచ్చినట్టుగా సమాచారం. ఓవరాల్గా అయితే కేబినెట్ విస్తరణపైనే బహిరంగ ఒక చర్చ జరుగుతూ ఉంది. దానిపైన ఒక ఆసక్తి అయితే అందరిలో నెలకొని ఉంది. గవర్నర్ నుంచి కానీ ఇటు సీఎం రేవంత్ రెడ్డి సైడ్ నుంచి కానీ ఏమైనా సమాచారం బయటికి విడుదల చేస్తారనే ఒక ఆసక్తి, సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. రైట్ రాకేష్.